శ్రీస్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం సింహరాశి మఖ నక్షత్రం 3వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది ఆరికిరేవుల అనే గ్రామంలో ఉంటుంది. అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఒక కొత్త విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, మనకి 12 రాసులు ఉన్నాయి. జనరల్గా వారఫలాలు చూసుకోవడం, ఉగాది నాడు ఆదాయ వ్యయాలు చూసుకోవడం, ఇలాంటివన్నీ ఒక నమ్మకాలు ఉన్నాయి మన అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనకి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ప్రసిద్ధ శైవ క్షేత్రం. అంటే పంచారామాల్లో ఒకటి. అయితే మనం ఆ గుడికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం అనేది అనాదిగా వస్తున్నది, మనకి అనుభవమే. కానీ దాని చుట్టూ, అంటే ద్రాక్షారామం గుడి చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించి గుళ్ళు కట్టారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ గుళ్ళు ఏమిటంటే, ఇప్పుడు మనకి 12 రాసులు ఉన్నాయి. అంటే మేషం, మకరం, ధనుస్సు ఇలాగా. అయితే ప్రతి రాశికి 4 పాదాలు ఉంటాయి. వాటిని నక్షత్ర పాదాలు అంటారు. ఇప్పుడు ఈ నక్షత్ర పాదాలు, ప్రతి నక్షత్ర పాదానికి ఒక గుడి చొప్పున మొత్తం ద్రాక్షారామం చుట్టూ ఉన్నాయి. ద్రాక్షారాముల అభిషేకం ఎలాగైతే చేయించుకుంటున్నామో అలాగే మన రాశి ఏదైతే, ఇప్పుడు ఉదాహరణకి నా రాశి మేషం, నా నక్షత్రం భరణి. భరణి నక్షత్రం 1వ పాదం నాదైనప్పుడు నా రాశికి కల ఊరు ఏమిటంటే కోలంక అనే ఊర్లో నా రాశికి సంబంధించిన శివాలయం ఉన్నది. సోమేశ్వర స్వామి ఆలయం అది. సో నేను అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది. ఇలాగా ఎవరి రాశి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ ఏర్పాటు జరిగింది. దీన్ని భీమసభ అని అంటారు. అంటే అనాదిగా ఇది ఉన్నది. ద్రాక్షారామంలో ఉండే శాసనాల్లో కూడా దీని ప్రస్తావన ఉందని ప్రసిద్ధ వాస్తు పండితులు నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి, మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న. శుభం భూయాత్. శివోహం. శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం సింహరాశి మఖ నక్షత్రం 3వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది ఆరికిరేవుల అనే గ్రామంలో ఉంటుంది. పాద శివలింగ స్థానం. ద్రాక్షారామ క్షేత్రానికి ఉత్తరం దిశగా సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఆరికిరేవుల అనే గ్రామం ఉంది. ఇది తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంకు చెందింది. రామచంద్రాపురం కాకినాడ రోడ్డు మార్గంలో చోడవరం జంక్షన్ ఉంటుంది. చోడవరంకు ఉత్తర దిశలో ఉన్న తుల్యభాగ నది సమీపంలో ఆరికిరేవుల గ్రామం ఉంటుంది. చోడవరం జంక్షన్ నుంచి ఆరికిరేవుల గ్రామం మీదుగా బ్రాంచి రోడ్డు మార్గం ఉంటుంది. ఆరికిరేవుల ఊరుకు పశ్చిమ వైపున శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. శ్రీ విశ్వేశ్వర లింగం భీమసభలోని 108 శివలింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఈ ఆలయం వివరాలకు వస్తే ఆరికిరేవుల గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనది. కాలక్రమంలో ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. ఆలయ ప్రవేశం గాలిగోపురం మరియు ముఖద్వారం నుంచి జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, ప్రధాన ఆలయం, శివకోటి స్తూపం, చండీశ్వరుడు, కాలభైరవ స్వామి సన్నిధి, అన్న సమారాధన సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక పెద్ద హాల్ మొదలైనవి ఉంటాయి. ప్రతి సోమవారం అన్న సమారాధన జరుగుతుంది. ముఖమండపంలో నందీశ్వరుడు, వినాయకుడు, సుబ్బారాయుడు అంటే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి సన్నిధులుంటాయి. అంతరాలయంలో ఉత్సవమూర్తులుంటాయి. గర్భాలయంలో శ్రీ విశ్వేశ్వర లింగం దర్శనమిస్తుంది. స్వామివారి వామ భాగంలో శ్రీ అన్నపూర్ణాదేవి కొలువుదీరి ఉంటుంది. ఆలయంలో ప్రతినిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహిస్తూ ఉంటారు. ఓం వందే విశ్వాదికం శాంతమనాదినిధిరం శవం సకలం నిష్కలంకం చ శక్తిజ్ఞానక్రియాత్మకం గురువన్ పరాపరాన్నత్వా గురువం శక్రమోదిదాం సదా శుభమనంతం చ శ్రీకంఠం వరరంబికాం గహం విష్ణుం చ ధాతారం స్మరే సప్తగురున్ క్రమాత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్త మహాశైల అందరికీ విజ్ఞప్తి, మా గ్రామం ఇలా తూర్పుగోదావరి ఆరికిరేవుల గ్రామము. ఇక్కడ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి క్షేత్రం. ఇది భీమకండ, ద్రాక్షారం భీమకండలో ఉన్నటువంటి మఖా నక్షత్రం యొక్క 3వ పాదముల శివలింగమై ఉన్నది. ఇది ఈ ద్రాక్షారం 27 నక్షత్రాల్లో ఉన్నటువంటి 108 పాదంలో మఖా నక్షత్రం 3వ పాదం మా గ్రామం. ఈ గ్రామంలో మఖా నక్షత్ర జాతకులు వచ్చి పూజలు చేయించుకుని తరిస్తూ ఉంటారు. చేత మఖా నక్షత్ర జాతకులందరూ కూడా 3వ పాదం మఖా నక్షత్రం 3వ పాదం జాతకులందరూ కూడా వచ్చి మా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలు పొంది అందరూ కూడా తరిస్తూ ఉంటారు. చేత ఈ మఖా నక్షత్ర జాతకులందరూ కూడా వచ్చి అభిషేకములు, కుంకుమ పూజలు చేయించుకుని తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ ఆలయానికి సంబంధించిన రవాణా సమాచారం. రామచంద్రాపురం బస్టాండ్ నుంచి ఆరికిరేవుల గ్రామంకు బస్సులు చాలా తక్కువగా దొరుకుతాయి. రామచంద్రాపురం నుంచి ఆరికిరేవుల గ్రామంకు ఆటోలు రానుపోను ఏర్పాటు చేసుకోవడం సౌఖ్యంగా ఉంటుంది. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి మీ మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న శుభం భూయ శివోహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.